నిన్న అద్భుతమైన బాదం పాలు చూసాం కదా, బట్ కాస్త టైం పడుతుంది అని ఈ రోజు చాలా ఈజీ ప్రాసెస్ లో ఈ బాదం పాలు చూపిస్తున్నాను. మనం జనరల్ గా బయట తాగే బాదం పాలు కంటే బాగుంటాయి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి. నైటే ఒక 30 బాదం పప్పులు నానబెట్టుకోవాలి. ఉదయం వీటికి తొక్కు తీసి మిక్సీ జార్ లో వేసి పాలలో నానబెట్టిన చిటికెడు కుంకుమ పువ్వు పాలను కూడా పోసుకుని ఇంకా అవసరమైనంత పాలను యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 లీటర్ పాలను స్టవ్ మీద పెట్టి అవి కాగాక 1/3 కప్ పంచదార లేదా కండెన్స్డ్ మిల్క్, నెక్స్ట్ పేస్ట్ చేసుకున్న బాదం పేస్ట్ ను కూడా వేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో పాలను మరిగించుకోవాలి. ఇప్పుడు 3 యాలకులను కూడా లైట్ గా దంచి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ లో 2 టేబుల్ స్పూన్స్ పాలు పోసి కలిపి ఈ మరుగుతున్న పాలల్లో పోసి ఇంకో 5 నిమిషాలు మరిగించి దించేసుకోవాలి. చూసారా, ఈ చిక్కదనం ఉంటే చాలు. ఇప్పుడు ఈ పాలను వడకట్టుకుని 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నాకు ఇంకా గుర్తుంది, మేము బెంగళూరులో ఉన్నప్పుడు మా పెద్దత్తయ్య వాళ్ళు మా దగ్గరకు వస్తే ఒక రోజు నేను ఈ బాదం పాలు చేసి ఇచ్చాను. మా అత్తయ్య తాగిన సాయంత్రానికి పొట్ట పట్టుకున్నారు. పెద్దవాళ్లకు ఇంత చిక్కటి పాలు సరిగా డైజెస్ట్ అవ్వకపోవచ్చు, సో పెద్దవాళ్ళకి ఇచ్చేటప్పుడు చూసుకుని ఇవ్వండి.